నవ్య, వాణి నంబర్ రింగ్ అవుతోంది గాని ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు? రింగ్ అవుతుందా? ఇప్పటి వరకు తన నెంబర్ పనిచేయలేదు మేడం. రింగ్ అవుతుందా? మళ్ళీ చేయండి ఆంటీ. ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో అడగండి. నేను కాల్ చేస్తాను. లిఫ్ట్ చేయట్లేదు మేడం. నిజంగా వాళ్ళు డ్రాప్స్ కోసమే వెళ్ళారా, లేక నువ్వేదైనా దాస్తున్నావా? లేదు మేడం, ప్రాప్స్ కోసమే అని చెప్పారు. డ్రాప్స్ కోసం వేరే ఊరెళ్ళారా, లేక వేరే కంట్రీకి వెళ్ళారా? లేదు మేడం, ఇక్కడే లోకల్లోనే కొంటామని చెప్పారు. మరి లోకల్లోనే అయితే రాకపోవడం ఏంటి? ఇప్పుడు నాతో కలిసి వాణ్ణి కూడా డాన్స్ చెయ్యాలి కదా. ప్రాక్టీస్ చెయ్యకుండా చేసేస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. ఇన్ని రోజులు పడ్డ కష్టమంతా వేస్ట్ అవుతుంది. వాగ్దేవి, అంత దూరం దేనికి ఆలోచించడం? వచ్చేస్తారులే. రాహుల్ కూడా ఉన్నాడు కదా. నాకెందుకో డౌట్గా ఉందండి. తేజ, వెహికల్ తీ, సర్చ్ చేద్దాం. ఎస్ మ్యామ్. రా. వాణి, ఎక్కడికెళ్ళావు? మాట్లాడు వాణి. ఆంటీ నీకోసమే ప్రాక్టీస్ చేయకుండా వెయిట్ చేస్తున్నారు. నువ్వేమో అలా సైలెంట్గా ఉంటే ఎలా? ప్రాప్స్ కని చెప్పి ఇంతసేపు ఏంటి వాణి? మేడం మేము ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? క్షమించండమ్మా, ట్రాఫిక్ రద్దీ వల్ల ఇంత ఆలస్యమైంది. వాణి, కనీసం ఫోన్ అయినా చెయ్యాలి కదా. రాహుల్ ఫోనేమో స్విచ్ ఆఫ్. నీకు ఫోన్ చేస్తుంటే నువ్వు లిఫ్ట్ చేయడం లేదు. అంటే ఇక్కడికే వస్తున్నాను కదా అని. ప్రాప్స్ కోసం వెళ్ళానన్నావు, మరి ఒట్టి చేతులతో వచ్చావేంటి వాణి? ఏం కొనలేదా? కొన్నానమ్మా, కార్లో ఉన్నాయి. అమ్మా, రాహుల్ ఎక్కడా? స్పీక్ అవుట్ వాణి.
ఇలా మౌనంగా ఉంటే ఎలా? మాకు నిజం ఎలా తెలుస్తుంది? రాహుల్ నిన్ను డ్రాప్ చేసి ఎక్కడికైనా వెళ్ళాడా? రాహుల్ నీతో రాలేదా? వచ్చారమ్మా. ఆఫీస్ నుండి ఏదో ఫోన్ వస్తే కంగారుగా వెళ్లారు. యూనివర్సిటీకి సంబంధించి ఏదో క్లియరెన్స్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలన్నాడు, అదేనా? అవునమ్మా, అదేనమ్మా, అదే. అవన్నీ తర్వాత చూసుకోవచ్చు కదా, ఇప్పుడు అర్జెంట్ ఏముంది? అంటే ఎంటైర్ ప్రాసెస్ డిలే అవుతుందని వెళ్ళుంటారు మేడం. ఉదయాన్నే వచ్చేస్తానని చెప్పారమ్మగారు. సరే సరే, రేపు మన ఇద్దరం కలిసి డాన్స్ పర్ఫామ్ చేయాలి కదా, గుర్తుందా? గుర్తుందమ్మా. నువ్వు ఫ్రెష్ అయ్యి రెడీగా ఉండు, డాన్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? టైంకి వచ్చావు కాబట్టి సరిపోయింది. నా గురించి కాదమ్మా, అక్కడ రాహుల్ బాబు పోలీస్ స్టేషన్లో ఎంతో ఇబ్బంది పడుతున్నారు. సరసు, నిజం తెలియకుండా అన్నయ్యని ఎలా సేవ్ చేయగలవు? నాకేం అర్థం కావడం లేదమ్మా. నేను వెళ్ళను అని ఎంత చెప్పినా రాహుల్ బాబు వినకుండా నన్ను బలవంతంగా బయటికి పంపించేశారు. అమ్మగారి గెలుపు కన్నా మనకేది ముఖ్యం కాదు అని చెప్పారు. సరసు, అన్నయ్య చెప్పింది నిజమే. ముందు ఈ కాంపిటీషన్లో మేడం విన్ అయితే ఆ తర్వాత ఏదో ఒకటి చేసి మేడంకి నిజం తెలియకుండా అన్నయ్యని రిలీజ్ చేసుకుందాం, సరేనా? వెల్కమ్ టు సెకండ్ డే ఆఫ్ అవర్ కల్చరల్ సెలబ్రేషన్స్. నిన్న అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చూసి బాగా ఎంజాయ్ చేశారు. ఈ రోజు అంతకు మించిన డాన్సులతో, టాలెంట్ తో మిమ్మల్ని అలరించడానికి మా పార్టిసిపెంట్స్ సిద్ధంగా ఉన్నారు. ముందుగా మన ముందుకు రాబోతున్నది నటకుమారి గారు, వాళ్ల కోడలు సునంద గారు. కంఠేనాలంబయేత్ గీతం హస్తేన అర్ధం ప్రదర్శయేత్ చక్షుభ్యాం దర్శయేత్ భావం పాదాభ్యాం తాళం ఆచరేత్. కొలువైయున్నాడే దేవదేవుడు, కొలువైయున్నాడే దేవదేవుడు, కొలువైయున్నాడే కొలువై ఉన్నాడే కోటి సూర్య ప్రకాశుడే, కొలువై ఉన్నాడే కోటి సూర్య ప్రకాశుడే. వలరాజు పగవాడే వనిత మోహనాంగుడే, వలరాజు పగవాడే వనిత మోహనాంగుడే, కొలువై ఉన్నాడే. ఏ వనజ, వాణి ఎక్కడా? ఉదయం నుంచి కనిపించడం లేదు.
ఐ డోంట్ నో మేడం. నేను రెడీ అయి వచ్చేసరికే తను లేదు. లేకపోవడం ఏంటి? ఆంటీ, వాణి మళ్ళీ కనిపించట్లేదు. మొత్తం చూసావా? యా ఆంటీ, రాహుల్ కూడా లేడు. రాహుల్ కూడా కనిపించట్లేదా? ఏమైంది వీళ్ళకి? షో అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదా? ఆంటీ, ఆల్రెడీ స్టేజ్ మీద ఒక పర్ఫార్మెన్స్ అవుతోంది. నెక్స్ట్ మీదే అంటున్నారు. ఈ టైంలో ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. నవ్య, వాణి ఎక్కడికెళ్ళింది? నీకేమైనా చెప్పిందా? అంటే మేడం, యూనివర్సిటీ రిలేటెడ్గా ఏదో సిగ్నేచర్ పెట్టాలని అన్నయ్య ఫోన్ చేస్తే వెళ్ళింది. ఏంటిది? ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోతే ఇంకా నేనెందుకు? ఒక్క మాటైనా నాతో చెప్పాలి కదా. నేనున్నానని కూడా మర్చిపోయారా? లేక అవసరం లేదు అనుకున్నారా? వాగ్దేవి, ఆవేశపడకు. వెంటనే వచ్చే పని అయి ఉంటుంది, అందుకే చెప్పుండకపోవచ్చు. నిన్న రాత్రి కూడా ఇదే జరిగింది కదండి. కనీసం రాత్రి వాణి అయినా వచ్చింది. రాహుల్ అయితే ఎక్కడున్నాడో ఏమయ్యాడో కూడా తెలీదు. అడిగితే ప్రాప్స్, ఆఫీషియల్ వర్క్స్ అంటున్నారు. ఇప్పుడేమో సిగ్నేచర్ అంటున్నారు. అసలు ఏం జరుగుతోంది? రాహుల్, వాణి ఎక్కడున్నారు? ఎవరో చెప్పిన మాటలు విని సీసీ ఫుటేజ్ చూసి ఎలా అరెస్ట్ చేస్తారండి? బెయిల్ కూడా ఇవ్వనని చెప్పడం అసలు కరెక్టేనా? చూడండి, సెక్షన్ 420 చీటింగ్, 467 ఫోర్జరీ ఆఫ్ వాల్యుబుల్ సెక్యూరిటీస్, సెక్షన్ 468 ఫోర్జరీ ఫర్ చీటింగ్. ఈ సెక్షన్ల గురించి నాకన్నా లాయర్గా మీకే బాగా తెలుసు కదా. ఫేక్ సర్టిఫికెట్స్ తయారు చేయడమే కాదు, వాటిని ఉపయోగించి చీట్ చేయడం కూడా నేరం. మీరేదైనా మాట్లాడాలి, వాదించాలి అని అనుకుంటే అతని కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత చూసుకోండి. దయచేసి ప్లీజ్ వెళ్ళండి. అది కాదు సార్, నేను చెప్పేది వినండి, నా మాట వినండి. సార్ ప్లీజ్, మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. మాకుండే ప్రెజర్ మాకుంది. మీరేదనుంటే కోర్టులో చూసుకోండి. ఇంతకు మించి నన్ను ఇబ్బంది పెట్టకండి. ప్లీజ్ వెళ్ళండి. లాయర్ బాబు, లాయర్ బాబు, లాయర్ బాబు, మా రాహుల్ బాబుని మీరు బయటికి తీసుకొస్తారనుకుంటే మీరే ఇలా మౌనంగా బయటికి వచ్చేసారేంటి? కష్టమమ్మా, బెయిల్ రావడం కుదరకపోవచ్చు. ఈ ఎస్ఐ చాలా మొండిగా ఉన్నాడు. కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత నేనేవైనా చేయగలను, కానీ ఇప్పుడు బయటికి తీసుకురావడం చాలా కష్టమమ్మా. అదేం లేదు లాయర్ బాబు, మీరు అలా అనకండి, అలా మాట్లాడకండి. మా రాహుల్ బాబు ఏ తప్పు చేయలేదు. ఆయనకి శిక్ష పడ్డం న్యాయమే కాదు బాబు. మీరే ఏదో ఒకటి చేయండి, మీకు దండం పెడతాను, మీ కాళ్ళు పట్టుకుంటాను. అమ్మా లేమ్మా లే, దీనికి ఉన్నది ఒకటే దారి. ఎవరైనా తెలిసిన మంత్రితో ఈ ఎస్ఐకి ఫోన్ చేయిస్తే ఏదైనా ఫలితం ఉంటుందేమో అనిపిస్తుంది. అంతకు మించి
ఏంటి రాహుల్ బాబు, ఏం జరిగింది? ఏమవడం ఏంటి సరసు? మేడం డాన్స్ స్టార్ట్ అవడానికి ఇంకా అరగంట టైం ఉంది. సరసు, నువ్వింకా ఇక్కడే ఉండి నా గురించి ఆలోచిస్తే ఎలా సరసు? సరసు నీకే చెప్తుంది, వినపడ్డం లేదా? ఎలా వెళ్ళను బాబు? అమ్మగారు మీ గురించి అడిగితే మీరు ఎక్కడున్నారని చెప్పను. పోలీసులు ఎందుకు తీసుకెళ్లారంటే ఇప్పుడు అబద్ధాన్ని సమాధానంగా చెప్పినా తర్వాత నిజం తెలుసుకోవడం అమ్మగారికి పెద్ద కష్టమేం కాదు. ఏం చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడుండాలో అర్థం కావడం లేదు బాబు. సరసు ప్లీజ్, మన జీవితం కన్నా మనకి మేడం గెలవడమే ముఖ్యమని చెప్పాను కదా. అయినా నువ్వు అర్థం చేసుకోకుండా ఇంకా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? సరసు, నాకేమవుతుంది చెప్పు? ఏం కాదు. నా మాట విని నువ్వు మేడంని దగ్గరుండి గెలిపించు. సరసు, ఇంకేం ఆలోచించద్దు. సరసు ప్లీజ్, సరసు వెళ్ళు సరసు. ఆంటీ, వేరే వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఫినిషింగ్కి వచ్చింది. నెక్స్ట్ మీరే రెడీగా ఉండాలి. ఇప్పుడు ప్రాబ్లం నేను కాదు ప్రీతి, వాణి. తను రావాలి, డ్రెస్ చేంజ్ చేసుకోవాలి, మేకప్ వేసుకోవాలి. దానికి 20 minutes టైం పడుతుంది. తనేదో కావాలని చేసినట్టు అలా కోపడతావేంటి వాగ్దేవి? నా ఉద్దేశం అది కాదండి. ఈ పర్ఫార్మెన్స్ ప్రోగ్రాం గురించి కొంచెం కూడా సీరియస్నెస్ లేకపోతే ఎలా అని అంటున్నాను. లేదు మేడం, వాణి ఎప్పుడు కలలో అయినా అలా చేయదు. మేబీ ఏదైనా అనుకోని ప్రాబ్లం వచ్చిందేమో. అనుకోని ప్రాబ్లం కాదు తేజ, పక్కాగా క్రియేట్ చేసిన ప్లాన్. నిజం తెలుసుకోవాలని ఆంటీ ఎంతగా ఆశపడుతున్నారు, అంతకన్నా ఎక్కువ నేను ఆరాటపడుతున్నాను. ఈసారి నేను కూడా ఆర్గనైజర్గా ఉన్నాను కాబట్టి ప్రతి విషయంలో నా మార్క్ కనపడేలా చేస్తాను. ఆగో! ఏంటి వాగ్దేవి గారు, ఇంకా ఇక్కడే ఉన్నారు?